అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ షేక్ సులేమాన్. ప్రస్తుతం నేను ఇంటర్నేషనల్ ట్రాన్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సిఇఓగా ఉన్నాను. ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన వ్యక్తి, అలాగే ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ మిస్టర్ రోహిదాస్. ఆయన మీకు ఆస్ట్రేలియన్ పిఆర్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచదలిచారు. మిస్టర్ రోహిదాస్ గారు, నమస్కారం అండి. నమస్కారం. వాట్ ఎగ్జాక్ట్లీ ఆస్ట్రేలియన్ పిఆర్? పిఆర్ అనేది ఆస్ట్రేలియన్ పర్మనెంట్ రెసిడెన్స్ అండి. దిస్ విల్ హెల్ప్ అన్ అప్లికెంట్ టు స్టే, లివ్, వర్క్ అండ్ స్టడీ ఇన్ ఆస్ట్రేలియా. దీనిలో ఓటింగ్ రైట్ ఒక్కటి వదిలేసి మిగతా అన్ని సిటిజన్ రైట్స్ వస్తాయండి. ఓకే, అండ్ అది కాకుండా పిఆర్ హోల్డర్ కెన్ ఇన్వైట్ దర్ ఫ్యామిలీ అండ్ స్పాన్సర్ దర్ ఫ్యామిలీ అండి. రోహిదాస్ గారు, వాట్ ఆర్ ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ పిఆర్? మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ పిఆర్ ఆర్, మెయిన్ థింగ్ అండి, ఫస్ట్ వచ్చేసి he need not be working with one particular employer, neither the employee need to search for the sponsorer when he change the job. బేసికలీ వాట్ ఏమవుతుందండి, వర్క్ వీసాకి వెళ్ళినప్పుడు ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో ఆ ఎంప్లాయర్ ఈ ఎంప్లాయీకి స్పాన్సర్ చేస్తారు. సో దట్ ఎంప్లాయీ నీడ్ టు వర్క్ విత్ దట్ పర్టికులర్ ఎంప్లాయర్ ఫర్ 2 years or 4 years విత్ వాట్ ఎవర్ ద కాంట్రాక్ట్ దే హ్యావ్. బట్ పిఆర్ అయితే ఏంటంటే సిమిలర్, ఇప్పుడు మనం ఇండియాలో ఎలా అయితే మనం ఒకవేళ జాబ్ నచ్చకపోతే మనం జాబ్ చేంజ్ చేస్తామో, అలానే అక్కడ కూడా ఆస్ట్రేలియా కూడా ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీతో మనం వర్క్ చేస్తున్నాం అండ్ అక్కడ వర్క్ నచ్చలేదు మాకు, సో వీ కెన్ స్విచ్ అవర్ జాబ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ అ పిఆర్ ఆర్ హ్యావింగ్ ద ఆస్ట్రేలియన్ పిఆర్. ఇది కాకుండా ఏంటంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆస్ట్రేలియా నుంచి బయటికి పోయి రావచ్చు. 5 years వీసా దొరుకుతుంది అండ్ ఫ్యూచర్లో కావాలనుకుంటే మనం సిటిజన్షిప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ ద కామన్ మిత్స్ అబౌట్ ఈ ఆస్ట్రేలియన్ పిఆర్? ఆ కామన్ మిత్స్ ఏంటి? మెత్, ఎస్ అండి, చాలా ఉన్నాయి మెత్ మార్కెట్లో. రీసెంట్గా ఒక కాల్ వచ్చింది, వాళ్ళు ఏమంటారు, కాల్ చేసి సార్ నాకు 65 points ఉన్నాయి, 65 points నాకు పిఆర్ వచ్చేస్తుంది అని. సో ఇది కాదండి, ఇది వన్ ఆఫ్ ద మిత్. చాలామంది ఏమంటారంటే 65 points వాళ్ళకి ఇన్వైట్ వస్తుంది, బట్ 65 points అంటే మినిమం ఎలిజిబిలిటీ మాత్రమే. డిపెండ్ అపాన్ ద ఆక్యుపేషన్ మీకు రావచ్చు ఇన్విటేషన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిత్. రెండో మిత్, సార్ నేను డబ్బులు ఇచ్చేస్తాను అండి, నాకు పిఆర్ వీసా ఇచ్చేయండి మీరు అని అంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మిత్ అండి. ఎవరు డబ్బులు ఇవ్వడం వల్ల మనకు పిఆర్ వీసా రాదు. వీ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద ప్రాసెస్ అండ్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద పిఆర్ ప్రాసెస్. స్కిల్ అసెస్మెంట్, expression of interest, we need to get invite and then we have to get the visa invite and all that. సో మనకు స్టేజ్ బై స్టేజ్ వెళ్తే అప్పుడు మనకు we will get the grant. సో ఒకళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల మనకు పిఆర్ అనేది రాదు. థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు రీసెంట్గానే కాల్ వచ్చిందండి. వాళ్ళు ఏమంటారు అంటే, సార్ ఈజ్ ఫ్రమ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఆయన ఏమంటారు, సార్ నేను వింటున్నా ఇక ఈ మధ్యలో ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా ఐటీ ప్రొఫెషనల్స్కి మాత్రమే పిఆర్ వస్తుందని అంటున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మిత్ అండి. అలాంటి ఏం లేదు. ఎనీ డిఫరెంట్ ఇవాళ రేపు ఏంటంటే చాలా వర్టికల్స్ ఆఫ్ ద డొమైన్ లైక్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ లేదా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, అది కాకుండా మళ్ళీ డాక్టర్స్, ప్రొక్యూర్మెంట్స్, ఇట్లా చూసుకుంటే చాలా వర్టికల్స్ ఉన్నాయండి. సో ఎనీ వర్టికల్ ఆర్ ఎనీ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ హ్యావ్, యూ కెన్ స్టిల్ అప్లై ఫర్ అ ఆస్ట్రేలియన్ పిఆర్ఏ ప్రొవైడెడ్ మీ ఆక్యుపేషన్ లిస్టెడ్ అయ్యి ఉండాలి. సార్, బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది ఆస్ట్రేలియన్ పిఆర్ అవి చెప్పండి. బేసిక్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ చాలా సింపుల్ అండి. ఏజ్ బిలో 45 ఉండాలి. ఎడ్యుకేషన్ మినిమం బ్యాచిలర్స్ అండ్ అబోవ్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ మీరు ఏదైతే ఎడ్యుకేషన్ చేశారో సేమ్ డొమైన్లో ఉండాలి. 4th వన్, మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అంటే IELTS, PT అట్లా చూసుకుని మొత్తం 7 రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి యాజ్ పర్ డిపార్ట్మెంట్. యూ కెన్ చూస్ ఎనీ వన్ అండ్ అది రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు IELTS రాశారనుకోండి, జనరల్ ఆర్ అకాడమిక్, మినిమం 6 and అబోవ్ ఇన్ ఆల్ ద మాడ్యూల్ రావాలి. మాడ్యూల్స్ అంటే లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. సో చాలామంది తెలుసు మాడ్యూల్స్, బట్ స్టిల్ సో ఈ అన్ని మాడ్యూల్లో 6 అంటే 6 and అబోవ్ వచ్చి ఉండాలి. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఓవరాల్ మీ కేటగిరీస్ ప్రకారంగా 65 పాయింట్ అనేది రావాలండి టోటల్లో వెన్ వీ అప్లై EOI, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సార్, డస్ వర్క్ ఎక్స్పీరియన్స్
అవుట్ సైడ్ ఆస్ట్రేలియా కౌంట్? ఎస్ అండి, వర్క్ ఎక్స్పీరియన్స్ అవుట్ సైడ్ ఆస్ట్రేలియా విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆఫ్ షోర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ కౌంటెడ్. సార్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గురించి చెప్తారా కొంచెం? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మినిమం కాంపిటెంట్ స్కోర్ అనేది వచ్చి ఉండాలండి అప్లికెంట్కు. యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు చెప్పినట్లు 7 రకాల టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి యాజ్ పర్ డిపార్ట్మెంట్. లాంగ్వేజ్ సర్ట్, IELTS, PTE, కేంబ్రిడ్జ్, అలా చాలా ఉన్నాయి. ఓకే, సో వన్స్ యూ కమెంట్, ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు గోయింగ్ ఫర్ మీరు ఇచ్చే నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఐ విల్ బి రెడీ టు ఆన్సర్ వాట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ ఆర్ మినిమం స్కోర్ దే హ్యావ్ టు స్కోర్ when it come to English proficiency. చివరిసారిగా మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటంటే, వాట్ ఆర్ ద మేజర్ రిక్వైర్మెంట్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ది ఆస్ట్రేలియన్ PR? That's a great question అండి. మేజర్ డాక్యుమెంట్ వచ్చేసి ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్రావెల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ పాస్పోర్ట్ ఉండాలి అప్లికెంట్ దగ్గర, ప్లస్ 2 నేషనల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉండాలి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఎంప్లాయ్మెంట్ రెఫరెన్స్ లెటర్స్, పేమెంట్ ఎవిడెన్స్ అండ్ అదర్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉండాలండి. సార్ చివరిగా మా ఆస్పిరెంట్స్కి మీ తరపు నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారా? చూడండి, మీరు మంచి కెరియర్ అండ్ మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఆస్ట్రేలియా ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎటువంటి ఫ్రీ అడ్వైస్ ఆర్ ఫ్రీ సజెషన్ ఆర్ కన్సల్టేషన్ కావాలంటే ప్లీజ్ ఎక్స్పర్ట్స్ ఎవరుతున్నారో మార్కెట్లో వాళ్ళ వద్ద వెళ్ళండి. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు సంపాదించే వాల్యూ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ మీరు అక్కడ ఆస్ట్రేలియాలో ఎర్న్ చేయవచ్చు మీరు అక్కడ ఆస్ట్రేలియాలో. సో ఇది వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్. మరిన్ని వివరాలకు మా ఆఫీస్ అడ్రస్ GRK గ్రాండ్ అపార్ట్మెంట్, HB కాలనీ, విశాఖపట్నం.